ఎన్టీఆర్ జిల్లాలో 3 డివిజన్లుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. విజయవాడ, నందిగామ, తిరువూరు నుంచి 112 పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుందో రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు కావాల్సినటువంటి మెటీరియల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే మొత్తం నందిగామ, తిరువూరు, విజయవాడ డివిజన్ల నుంచి పంపిణీకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడెక్కడ ఎటువంటి ఇది కావాలి అంటే ఇటు బ్యాలెట్ బాక్సులు కావచ్చు, బ్యాలెట్లు కావచ్చు, అలాగే వాటికి సంబంధించిన ఇంకు, అక్కడ దేనిలో ఏవైతే రాయాల్సింది ఉంటుందో వాటికి సంబంధించినటువంటి పేపర్లు, దానికి సంబంధించిన పూర్తి లిస్టుతో సహా వారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆ బ్యాలెట్ బాక్సులు ఎలా ఉంటాయి, ఆ బ్యాలెట్ బాక్సులు పూర్తిగా క్లోజ్ అవుతున్నాయా లేదా, లేదంటే ఓపెన్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఈ రకమైనటువంటి అంశాలు. అలాగే కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల మూతలు మనం చూడొచ్చు, అక్కడ ఆవిడ తీసి చూస్తున్నారు. ఆ మూతలు కూడా ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా, ఒకవేళ మూతలు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా, ఇలాంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పరిశీలించిన తర్వాత అంటే ఇక్కడి నుంచి ఒక్కసారి పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మేడం గారు ఒకసారి అడిగి చూద్దాం. మేడం చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మొత్తం ఇప్పుడు మీరు వెరిఫై చేయడం కూడా చూశాను, ఏ రకంగా చెకింగ్స్ చేస్తున్నారు? అంటే అవన్నీ మాకు ఓపెన్ క్లోజ్ ఈజీగా అవుతుందా లేదా, రేపు వాళ్ళకి చూపించాలి కదండి. మేము అంటే ఏజెంట్స్ వస్తారు, వాళ్ళకి చూపించేటప్పుడు జాగ్రత్తగా చూపించి మళ్ళీ వాళ్ళ ముందే మనం క్లోజ్ చేసి సీల్ వేయాలి. అందుకోసం అవి ఈజీగా తిరుగుతున్నాయా లేదా చెక్ చేస్తాం. మీ ట్రైనింగ్ లో అంటే ఇప్పుడు సహజంగా ఎన్నికలు అంటే ఈవీఎంలు వేరు, ఈ బ్యాలెట్లు వేరు, వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? అంటే ఈవీఎంస్ కన్నా ఇవే ఈజీగా ఉంటుందండి. అంటే ప్రతి ఒక్కరు బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ వేసేటట్టు చూడాలి. మెయిన్ అదే మాకు మెయిన్ ఇన్స్ట్రక్షన్. మనం ఇచ్చిన బ్యాలెట్ కంపల్సరీ బాక్స్లో పడాలి. రిజిస్టర్స్, ఓటర్స్ మార్క్డ్ కాపీ ఉంటుంది కదండి, మార్క్డ్ కాపీని బట్టి మేము బ్యాలెట్ కౌంటర్ ఫైల్ మీదే సిగ్నేచర్ చేయిస్తాము. ఇక వేరే ప్రత్యేకంగా వేరే సిగ్నేచర్ ఏముండదు, ఓన్లీ కౌంటర్ ఫైల్ మీద సిగ్నేచర్ చేయిస్తాము. కంపల్సరీ వాళ్ళ ఐడి చూసి చెక్ చేసే మేము ఓటు ఇస్తాము, బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది పరిస్థితి, వాళ్ళ ఐడీలు చెక్ చేసి కంపల్సరీ అవన్నీ వెరిఫై చేసిన తర్వాతే ఓటు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి సంబంధించినంత వరకు కూడా కావాల్సిన అన్ని జాగ్రత్తలు, ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు అంటే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు లిస్టులు కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తున్నారు. చెక్ లిస్టులు కూడా వీళ్ళు చెక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇది చెక్ లిస్ట్ ఫర్ ద మెటీరియల్ అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారు. ఏమేమి మెటీరియల్ ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ చెక్ చేసి టిక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ని ఇచ్చారు, అన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయా లేదా అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా కనుక అక్కడ చూస్తే కనుక ఇటు కలెక్టర్ కూడా ఏం జరుగుతుంది అనేటటువంటి దాన్ని వెరిఫై చేయడానికి కలెక్టర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్ వచ్చి ఇక్కడ పీఓలు అందరికీ అన్ని అందుబాటులోకి వస్తున్నాయా లేదా, పీఓలు అందరికీ అన్ని అందుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా కలెక్టర్ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా చేసిన పరిస్థితుల్లో ఎలాంటి అంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు? టోటల్ 112 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి జిల్లాలో. సో నాకు 3 డివిజన్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఎక్కడెక్కడ ఆర్డీఓస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఇప్పుడు అందరూ పీఓలు, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓలు, ఏపీఓలు కూర్చొని ఇప్పుడంతా మెటీరియల్ చెక్ చేసుకుంటున్నారు. సో ఏమైనా తేడా ఉంటే ఇక్కడే చెక్ చేసుకొని రోజుకల్లా బయలుదేరాలి. రేపు మార్నింగే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో జిల్లాలో 112 పోలింగ్ కేంద్రాలకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని మెటీరియల్ని చేరుస్తారు. రేపు పూర్తి స్థాయి అక్కడ 456 మంది సిబ్బందితో కూడా, పోలీస్ సిబ్బందితో కూడా రక్షణ ఏర్పాట్లు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరిపించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.